నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మనతో పాటు ఉన్నారు విసు గారంటే ఎవరో కాదు. డిజీ లోన్స్కి రాకముందు ఏ విధమైన జీవితం ఉంది, వచ్చిన తర్వాత తన జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది, అసలు ఎలాంటి మెళకువలు నేర్చుకున్నారు. డిజీ లోన్స్ అంటే ఒక లోన్ పర్పసే కాకుండా అంటే దాంట్లో ఉన్న పాఠాలు ఒక ఏ వ్యక్తికైనా సరే కష్టం నుంచి వస్తేనే తెలుస్తుంది, కింద స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దాని కష్టం ఎలా ఉంటుందో. సో ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం డిజీ లోన్స్ అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. విజయ్ గారు, మీ జర్నీ ఒకసారి, ఎందుకంటే మీ జర్నీ రెండు రకాలుగా విన్నది, డిజీ లోన్స్కి రాకముందు, డిజీ లోన్స్కి వచ్చిన తర్వాత. సో జర్నీ ఎలా స్టార్ట్ అయింది, డిజీ లోన్స్కి రావడానికి మీకు ఏంటి, ఫస్ట్ ఏదో ఒక రూట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎలా వచ్చారు? ఓకే, డీజీ లోన్స్ యాక్చువల్గా సార్ నాకు ఆల్రెడీ ఆ టైంలో పరిచయం అయ్యారు మేడం. పరిచయం అయినప్పుడు బిజినెస్ అప్పుడు మాకు చాలా డల్గా ఉందన్నమాట. దాని తర్వాత ఇలా డీజీ లోన్స్ రావడం జరిగింది సార్ చెప్పిన దాని ప్రకారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఇది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. అంతకుముందు ఎలా ఉందంటే చెప్పుకోవడానికి కష్టాలు ప్రాబ్లమ్స్, నెల జీతం వచ్చేసరికి 10వ తారీఖు కాడి నుంచే మాకు కష్టాలు ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇక్కడ వచ్చిన డే కానించి డే ఎండింగ్ దాకా, అదే మంత్ ఎండింగ్ దాకా అయితే ఎప్పుడు ఇన్కమ్ సోర్సింగ్ మేము చూసేది ఇక్కడ. ఎందుకంటే అల్టిమేట్గా మేము పడే కష్టానికి బ్యాంకింగ్లో ఎవ్రీ మంత్ మాకు శాలరీ వచ్చేది అంతే. నెక్స్ట్ మనం టార్గెట్ చేస్తే ఇంత వచ్చేది. ఇక్కడ అలాగే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మనకు వచ్చేదన్నమాట. ఇక్కడ ఎంత చేస్తే అంత మనకి ఇన్కమ్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఈ సంస్థలో మార్కెట్లో నాకు తెలిసిన నేను వచ్చిన కాడి నుంచి అంటే నియర్లీ నేను దగ్గర 15 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ మార్కెట్లో వీళ్ళు తీసుకునే దానికంటే వచ్చిన ఇన్కమ్ మ్యాక్సిమం అంతా కూడా మనకే, అంటే ఎవరైతే రోడ్డు మీద తిరిగి కష్టపడతాడో వాళ్ళకే రూపాయి అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. అల్టిమేట్గా అంటే ప్రతి వాళ్ళు మార్కెట్లో ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. అందరూ కాకుండా ఇదే ఎందుకు ఎంత హైలీ ఇదైందంటే ఈవెన్ రూపాయి సోర్సింగ్ అనేది ఎప్పుడు చూసుకోలేదు. కింద ఉన్న పర్సను, డెప్త్ వరకు ఉన్న అతను, అదే డౌన్ వరకు ఉన్న పర్సను ఈవెన్ అతను ఎక్కువ అతను తగ్గ కష్టానికి అతనే ఎక్కువ సంపాదించుకోవాలి, ఈ ఫీల్డ్లో బాగా ఉండాలన్న ఉద్దేశంతోనే మా బాస్ ఉండడం జరిగింది. ఆయన అలా ఉన్నారు, ఆయన మంచితనంతో ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. మేము అదే బ్యాంకులు నమ్ముకొని అదే కష్టానికి అలాగే ఉండండి ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు అనమాట. జాబ్ చేస్తూ ఉంటే మంత్లీ శాలరీ వస్తుంది, అంతే, దాంతోనే డిపెండ్ అయి ఉంటారు అంతే. బట్ ఇప్పుడు మీరు చేసేది అలా కాదు, మంత్లీ శాలరీ మీకు అసలు వన్ డేలో అయిపోయింది. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి కూడా 10 years అవుతుంది. 12 yearsలో నేను సంపాదించింది ఏంటి, ఈ 10 yearsలో నేను సంపాదించింది ఏంటంటే అదే తెలుస్తుంది. నేను ఒక పొలం కొనుక్కున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, 2 ఇళ్ళు కొనుక్కున్నాను, అలాగే ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను, మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నాను. మార్కెట్లో మంచి నేమ్ అనేది ఉంది ఇక్కడ మనకు ఉంది. అంటే మనం కష్టపడ్డాం కాబట్టి ఈ మార్కెట్లో నిలబడ్డాం మేడం. ఈ మార్కెట్లో ఎప్పుడైనా కూడా కష్టపడేవాడే నిలబడతాడు. ఊరికే పైనుంచి షో చేసేవాడు, రూపాయికి ఆశపడేవాడు ఎవడో నిలబడ్డా ఇక్కడ. అంటే 100 రూపాయల కోసం 200 కోసం అని కాదు. ఏ రోజైతే నువ్వు కష్టపడుతున్నావో ఆ రోజుకి రూపాయి తగ్గ ప్రతిఫలం అనేది ఇక్కడైతే ఉంటుంది ఈ మార్కెట్లో. ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత అల్టిమేట్గా అయితే మేము బాగా సుఖపడ్డాం. మాతో పాటు మా కింద పనిచేసే వాళ్ళు కూడా సుఖపడ్డారు. ఎందుకంటే మేము కూడా టెలికాల్స్ మా దగ్గర 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము మా బాస్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఇప్పుడు ఆయన మంచి దారిలో వెళ్ళాడు కాబట్టి మేమేం చేస్తాం, అరే ఆయన బాగుపడ్డాడంటే రీజన్ ఏంటి, ఇలా ఉన్నాడు కాబట్టి మేము అలాగే ఉండాలని మేము అలా అనుకుంటాం. మా కింద వాళ్ళకి మా కింద వాళ్ళకి అంతే, వాళ్ళకి శాలరీస్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం అనమాట, టార్గెట్ ఇస్తాం. ఈవెన్ 1 నెల 2-3 నెలలు చేయని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకైనా కూడా శాలరీ. ఎందుకంటే ఒక పర్సన్, ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి మన దగ్గర ఎంప్లాయ్ జాయిన్ అయ్యారంటే నెలకి మనం ఒక శాలరీ ఇంత ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చామంటే వాళ్ళు చేసినా చేయకపోయినా ఆ జీతం ఇవ్వాలి, ఇన్ టైంలో ఇచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఆ జీతం మీద ఆధారపడి ఉండొచ్చు. ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాము, అలా ఉన్నాం కాబట్టి మనకు అలా జరిగింది. ఈవెన్ ఈ ఫీల్డ్కి వచ్చేసరికి అయితే మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడైనా దీన్ని మించిన ప్రోడక్ట్ అయితే ఎక్కడా లేదు. అందరూ ఏదో 100 చెప్తారు, 100 చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇది మా బాస్ ఏదైతే చెప్తాడో అది చెప్తాడో దానికంటే ఎక్కువ కూడా చేసి పెడతారు మాకు. ఈవెన్ ఈరోజు మేము అందరం సుఖంగా ఉన్నాము అంటే ఆయన వల్ల నియర్లీ దగ్గర 4000-5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే దాన్ని ఏమంటారు, అఫీషియల్గా అన్అఫీషియల్గా అనమాట. అందరికీ జీతం ఆయన చేత ఇవ్వవసరంలా, ఆయన జీతం మాకు ఇచ్చాడు అనుకోండి, మేము కింద వాళ్ళకి ఇస్తున్నాం. అలా అఫీషియల్గా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఫీల్డ్ మనకి. ఓకే, డిజీ లోన్స్లో మీ పాత్ర అంటే మీ వర్క్ ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు?
వర్క్ బాగా చాలా ఎంజాయ్గా ఉండేది మేడం మనకి. ఎందుకంటే ఈవెన్ క్యారేజీ తెచ్చుకొని మధ్యాహ్నం పూట తినే టైం కూడా ఉండేది కాదు. ఈవెన్ బ్యాంకింగ్ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు అందరూ బ్యాంక్ అంటే ఆహా ఏసీలో పని చేసుకుంటారు అది ఇదే ఉండేది. కానీ అక్కడ ఏసీలో పనిచేసేవాళ్ళు మెంటల్ వరకు ఎంత పడతారా, చివరి దాకా ఎంత కష్టపడతాను. ఈవెన్ తెచ్చుకున్న క్యారేజీ ఈవినింగ్ 4 దాకా తినే టైం అయితే ఉండేది కాదు మేడం. అంటే నేను బ్యాంకింగ్ ఫీల్డ్లో చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది మేడం, మన చేతి దగ్గరే ఉంటుంది. అది మనం తాగాలి, దాహం వేస్తుంది తాగాలి. వాటర్ తాగడం కూడా మనం మర్చిపోతాం. ఈవెన్ ఒక గంట సేపు వాటర్ కూడా తాగలేము. కానీ బయట అందరూ ఏంటంటే బ్యాంక్ జాబు బాగా ఇది అనుకుంటారు, డబ్బులు దెబ్బేస్తారు, ఏదో ఇలా ఆలోచించుకుంటారు అంతవరకు. కానీ వాళ్ళు పడే కష్టం అంతా అలాగే ఉంటుంది అనమాట అక్కడ. ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి అయితే మనకి బ్యాంకింగ్లో చేసిన దానికి బయట చేసిన దానికి ఏంటంటే మాకు అల్టిమేట్ పడిన కష్టానికి రిజల్ట్ 100కి 300% ఉంది మాకు ఇక్కడ. రిజల్ట్ అనేది బాగా ఉంది. అందుకే మేము ఇంకా ఈవెన్ దగ్గర 15 ఏళ్ళ బట్టి అన్న సార్ దగ్గర ఉన్నాం అనమాట. మేము నమ్మకంగా ఉన్నాం, చేసుకున్నాం. విజయవాడలో మాకంటూ పేరు ఒక మార్కెట్ ఉందంటే కేవలం అన్న వల్ల వచ్చిందే అనమాట. అంటే మేము నమ్మకంగా ఆయన దగ్గర ఉండి చేసుకున్నాం కాబట్టి మేము నిలబడగలిగాము. ఆయన కూడా అదే దృష్టితో మన దగ్గర విశ్వాసం ఇంతమంది ఇన్నాళ్ళ మట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈవెన్ అంటే ఒక్కో టైంలో బిజినెస్ మేడం ఇది శాలరీ అనేది బిజినెస్ చేసినా చెప్పిన శాలరీ వస్తుంది. బిజినెస్ అలా కాదు, కష్టపడితేనే ఇన్కమ్ వస్తుంది, కష్టపడిపోతే ఏ ఇన్కమ్ రాదు. ఊరికే డబ్బులు తీసుకొచ్చి ఎవరు మనం ఇప్పుడు రోడ్డు మీద మార్కెట్లో ఉంటేనే మనం ఈ మార్కెట్లో నిలబడగలం. ఈవెన్ డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఒక నెల రోజులు పడుకున్నామంటే ఇంకా అంతే, అక్కడితో మార్కెట్ అయిపోద్ది. ఈవెన్ ఎప్పుడు 24 అవర్స్ మార్కెట్లో ఉండి మనం సబ్జెక్ట్ కొత్తగా అంటే ఇదివరకు పర్సనల్ లోన్స్ ప్రోడక్ట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు హౌసింగ్ లోన్కి వచ్చాం, తర్వాత బిజినెస్ లోన్కి వచ్చాం. అంటే మార్కెట్ మారే కొద్దీ మేము కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మాకు ఏజ్ వస్తున్నా కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు, ఈ మార్కెట్ అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అందులో కాంపిటీషన్ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది. దాని తర్వాత కరోనా తర్వాత కూడా బాగా ఇబ్బందులన్నీ బాగా జరిగి ఈవెన్ కరోనా టైంలో కూడా ఫైనాన్షియల్గా మేము అందరం బాగా సెట్ అయ్యి బాగా ఉన్న టైంలో కూడా మాకే చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ టైంలో మా బాస్ పిలిచి ఒకటే చెప్పారు, మీ కింద ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు ఏదైతే కమిట్మెంట్కి శాలరీ ఇచ్చారో అడగండి, ఈవెన్ మీకు ఏమైనా ఇబ్బంది అంటే చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అన్న ఇదిగా చెప్పారు. ఆ ఇదిగా అయితే ఎవరు కూడా చెప్పరు. ఈవెన్ ఇంటి అద్దెకి ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, మీరు కరోనా అయితే ఏంటి మాకైతే ఏంటి 6 నెలలు మూసేస్తే మాకెందుకు, మా అద్దె మాకు ఇచ్చేసేయండి చేయండి అంటారు. శాలరీస్ విషయంలో అయితే మా బాస్ మాకు డౌన్ సైజ్ కిందకి చెప్పింది ఏంటంటే ఇది, మీరు ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, అలాగని మీ కింద వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా చూసుకోండి, మీకు ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ కావాలా నేను చేసి పెడతాను, ఇదే మాట చెప్పారు. ప్రెసెంట్ మీరు మార్కెట్లో ఎలాంటి లోన్స్ ఇప్పిస్తున్నారు? పర్సనల్ లోన్స్ యాక్చువల్గా మాకు మదర్ పర్సనల్ లోన్స్ మేడం. స్టార్టింగ్ నుంచి మేము అందరం డిపెండ్ అయింది పర్సనల్ లోన్స్ మీదే. ఈ మధ్యకాలంలో కాంపిటీషన్కి మేము దానికి ఇదే అవుతున్నాం. అందుకని కొత్తగా ప్రోడక్ట్ మేము ఏంటంటే హౌసింగ్ లోన్ గురించి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ క్యాపిటల్ లోన్స్ గురించి కానీ, ఇలా క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నాం. దాని పరంగా కూడా మేము నేర్చుకుంటున్నాం. మా కింద టీం కూడా సేమ్ అదే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని కూడా అలాగే ట్రైనప్ చేసుకుంటున్నాం. ఇప్పుడున్న రోజుల్లో జాబ్ బెటరా, మీరు చేస్తున్న బిజినెస్ లాంటిది బిజినెస్? నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను మేడం, ఫస్ట్ కొన్నాళ్ళు జాబ్ చేయాలి మేడం. జాబ్ చేస్తేనే మనకి క్రమశిక్షణ టైం టేబుల్ వస్తుంది. సో ఏంటి అనేది తెలిసిద్ది మనకి. నువ్వు జాబ్ చేయకుండా డైరెక్ట్గా బిజినెస్కి వచ్చేస్తే వాడికి ఏం తెలియదు. నువ్వు జాబ్ చేస్తే 9:30 కల్లా అటెండెన్స్ చేయించుకోవాలి, సాయంత్రం 7 దాకా ఉండాలి. ఇది పంచువాలిటీ, ఒక టైం సెన్స్. ముందు వర్క్ వస్తుంది మేడం. వర్క్ వస్తేనే నువ్వు మార్కెట్లో మగాళ్ళ ఉంటావు, ఏలగలవు. వర్క్ రానంతసేపు ఏం చేస్తాం, షో చేస్తాం అంతవరకే. షో చేసే వ్యాపారం ఎప్పుడు నిలబడదు. వర్క్ వస్తేనే మనం నిలబడతాం మార్కెట్లో. వర్క్ రావాలి అంటే నాకు తెలిసిన పద్ధతులు అయితే ఫస్ట్ ఉద్యోగం చేయాలి. ఆడ 5,000 ఇస్తాడా, 10,000 ఇస్తాడా, 2,000 ఇస్తాడా అనేది అనవసరం. కానీ ఫైనల్గా ఉద్యోగం చేసుకుంటేనే మనకి వర్క్ వస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత మనం రాజానే ఎలా అయినా ఆడుకోవచ్చు. నువ్వు డే చేస్తావు, నైట్ పని చేస్తావు, ఎలా అయినా పని చేసుకుంటాం మనం. ఓకే. ఇప్పుడున్న మార్కెట్లో లోన్స్ అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు కొంతమంది లోన్స్ వల్ల సుఖపడ్డవారంటే హ్యాపీగా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే బాధపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఏంటి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి ప్రజల్లో? నమ్మకం అంటే మేడం ఒక పాయింట్ చెప్తాను మేడం. అసలు లోన్ అనేది మనం ఎందుకు తీసుకుంటాం మీకు తెలిసిన భాషలో చెప్పండి. లోన్ అనేది అవసరం అయితేనే అప్పు చేస్తారు, అవసరం లేకుండా ఎవరు అప్పు చేయరు. ఓకేనే, మన అవసరం ఎంత, ₹1,00,000 అప్పు మేడం. ₹1,00,000కి లోన్ తీసుకుంటాం. ఆడేదో లోన్ ఇచ్చేస్తున్నాడు కదా, తక్కువ రేటుకు ఉంది కదా అని చెప్పేసి 5 లక్షలు తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఒక 6 నెలలు బాగానే ఉంటుంది. ఈ 4 లక్షలతో మా ఆవిడ అది అడిగిందిగా బంగారం, పిల్లలు అది అడిగారు కదా, కారు కొన అంటే లేనిపోని డబ్బు కళ్ళ ముందు కనపడితే ఏమైందంటే దాన్ని మంచిగా వినియోగించుకోవడం వేరు,
డబ్బు కనబడిన తర్వాత అన్ని ఆలోచనలు ఉండవు మేడం. ఎవరికైనా ఆలోచనలు ఉండవు. ఇది కొనేద్దామా, అది కొనేద్దామా, కారు కొనేద్దామా, సినిమాకి వెళ్దామా, అరే సింగపూర్ ట్రిప్ వెళ్ళిపోదాం, లేకపోతే సరదాగా ఫ్యామిలీ అందరూ పుష్కాకి ఎగిరిపోతాయి. ఇది ఎప్పుడైతే అంటే నీకు ఇన్కమ్ సోర్సింగ్ బాగున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే కరోనా లాంటి రోగం లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మా అయితే 2-3 నెలలు సెట్ అవుతాడు, 4 నెలలు కవర్ చేయగలడు. తర్వాత ఏమైంది, అప్పులు ఫాలైపోతాడు అంతే. ఈ మధ్య మార్కెట్లో అది ప్రాబ్లం అయితే అది. దానివల్ల వాడు ఎక్కువ ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డాడంటే ఏమైంది, ఇంకా డిఫాల్టర్ అయిపోతూ ఉంటాడు మార్కెట్లో. ఫర్దర్గా ఆడు డిఫాల్టర్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాడికి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఆ రోజు ఏ రోజైతే సుఖాలకి పోయి అనవసరంగా అప్పు చేశాడో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లంలో వాడు ఒకడే బలవడు, కష్టపడినవాడు బలవడు, వాళ్ళ పిల్లలు బలవుతారు, వాళ్ళ ఆవిడ బలైద్ది, ఈవెన్ వాళ్ళ తమ్ముడు కూడా బలవుతాడు. ఎందుకంటే సిబిల్ ఇప్పుడు మార్కెట్లో దేనికైనా కూడా లోన్ కావాలంటే మనకి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి వాళ్ళకు ఉండాల్సిన సిబిల్ లేదా ఇంకంతే మసేయాడు. వాడు అంత చదువుకొని 2.5 లక్షల జీతం వచ్చిన కస్టమర్కి నేను లోన్ ఇవ్వలేకపోయాం మేము. 2,73,000 శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయ్, అంత జీతం ఉన్న కస్టమరు వాడికి లోన్ ఇవ్వలేకపోయాం. అదేంటి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాడు, నాకు అది ఉంది ఇది ఉందండి ఇల్లు అంటాడు. బట్ సిబిల్ లేదు సరిగ్గా. 530 సిబిల్ ఉందంటే వాడు ఎంత దారుణంగా ఇది అయిపోయాడు. ఏంటా అని వాడి గురించి అంటే మార్కెట్ అనాలిసిస్ ఏంటంటే మేడం, వాడు ఎందుకు డిఫాల్టర్ అయ్యాడంటే డబ్బులు తీసుకున్నాడు, 70 లక్షలు అప్పు చేశాడు. తీసుకున్న డబ్బులు ఏం చేశాడు, నీకు ఇందాక చెప్పే కదా, ఆశ ఎక్కువ. ఆ 70ని 2 కోట్లు చేద్దాం అనుకుంటే వెళ్ళి షేర్స్లో పెట్టాడు. నేను ఆ కస్టమర్ని చూడగానే ఒకటే పాయింట్ అడిగా, సార్ మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేశారా అన్న. ఎందుకంటే వాడు చేసినప్పుడు అప్పు కనబడుతుంది సిబిల్లో. ఎట్ ఏ టైం మల్టీ ఫండింగ్ తీసుకున్నాడు, 3 బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాడు. దాన్ని తీసుకున్న డబ్బులు ఏం చేశాడు, ఏ ఇల్లు పొలం స్థలం కొనుంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. లేకపోతే పాపం ఫాదర్కు మదర్కు ఇంట్లో హార్ట్ మెడిసిన్ పరంగా వాడాడంటే అది ప్రాబ్లం లేదు. వాడింది ఏం చేశాడు, ఆశపడ్డాడు. ఏసీ కారు కొనుక్కున్నా పర్వాలా, దాన్ని అమ్మేసుకుంటే అట్లీస్ట్ 2 లక్షల పన్ను రిమైనింగ్ అన్నా వస్తాయి. కానీ ఇటు తీసుకెళ్ళి షేర్స్లో పెట్టాడు. షేర్స్లో 100కి 100 పాళ్ళు మేడం, అందరూ డబ్బులు వస్తాయి అనుకుంటారు. డబ్బులు వస్తాయి అన్నట్టుగా కనబడుతుంది, ఒక్కసారిగా అలా ముంచేసిద్ది అనమాట. వాడు 10 లక్షలు 5 లక్షలు పెట్టాడు, డబ్బులు వచ్చినాయి, ఆశపడ్డాడు, 50 లక్షలు పెట్టాడు, దాన్ని పోయినాయి. చెప్పలేంగా అటు దరిద్రం అలా ఉంది అడిగి. అప్పుడు అంటే ఊరికే వచ్చే డబ్బులు ఎప్పుడూ నిలబడవు మేడం. అదే మనం 70 లక్షలు అదే ₹1,00,00,000 సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి మనం. ఊరికే వచ్చేస్తుందంటే అది అలాగే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా అదే ఎక్కువ సిచ్యువేషన్ కూడా అదే. అంటే అన్నెసెసిటీగా అప్పు చేసేస్తారు, ఆ టైంకి బాగానే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇప్పుడు మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎంతమంది ఉండేవాళ్ళు, ఎంతమంది ఇల్లు కొనుక్కున్నారు, ఎంతమంది ఈఎంఐలు కట్టలేక ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా. ఇది మన కరోనా టైంలో జాబ్ పోవడం వల్ల. ఎగ్జాంపుల్ అక్కడి నుంచే వాడు ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న ఇల్లు 30 లక్షలు కట్టి 70 లక్షలు అప్పు చేసి తీసుకున్నాడు. వాడికి ఆ 30 లక్షలు పోయినాయి, వీడు మార్కెట్లో డిఫాల్టర్ అయిపోయాడు. ఈ డిఫాల్టర్ వల్ల జాబులు కూడా రావు మేడం బయట ఎక్కడ. అంటే ఇదివరకు మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీ తీసుకుంటుందంటే వాడు ఏం చేస్తాడంటే నీ సిబిల్ అన్ని విధాలు నేను చూసుకుంటాడు. నువ్వు ఇక్కడ చీటర్గా కనబడ్డావు అంటే ఎప్పుడైనా నువ్వు చీట్ చేయొచ్చు అనుకుంటాడు. అది చిన్న చితక కంపెనీ అయితే పట్టించుకోడు, కానీ పెద్ద కంపెనీ అన్నాక వాళ్ళు ఇదే చూస్తారు. కానీ అది మేడం. మీ బాస్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? మా బాస్ దగ్గర నుంచి మేడం, మేము ఎప్పుడు ఏంటంటే అల్టిమేట్గా మాకు ఈ అమౌంట్ వచ్చింది, ఇది తినడానికి ఇది వాళ్ళు సరిపోయింది చాలు కదా అని అనుకుంటాం మేము. ఇలా కాదు, లేదంటే ఇంకొంచెం వెనకాల సేవ్ చేసుకుంటాం, అంతవరకే. మా బాస్ మనకేంటంటే ఇన్కమ్ ఒకటే ఎప్పుడు ఇది కాదు మేడం, సబ్జెక్టు నాలెడ్జ్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, పర్సనల్ లోన్స్ ఒకటే ప్రపంచం అనుకున్నాం. అదేమైపోయింది, ఇప్పుడు మార్కెట్ శాంతం పడిపోవాలా కానీ పెరిగిపోయింది మార్కెట్. అప్పుడు ఏం చేస్తున్నాం, కొత్త ప్రోడక్ట్కి మాకు ఈ సలహా చెప్పింది కూడా మా బాసే. అరే మీరు ఇలా ఉండొద్దు, ఈ చెట్టుకాయ తినాలని ఎందుకు అనుకుంటారు, ఇంకా అక్కడ తోట ఉంది, అక్కడ తోట గురించి ఎతకండి. ఆ తోటలు పోనీ అన్ని చెట్లు ఎక్కలేవు కదా, ఇంకో 2-3 చెట్ల గురించి ఎత్తుకున్నావు చూడు, వాటి గురించి చూడు. రాదా నువ్వు ఆల్రెడీ కింద నుంచి వచ్చావు అంటే మేమందరం కింద నుంచి పని చేసుకున్నాం, రోడ్డు మీద నుంచి తిరిగి వచ్చి పని చేసుకునేవాళ్ళం అందరం. మేము అలాగే పని చేయి, నీకు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ కొత్తగా ట్రై చేయి, ఇక్కడ అదే వస్తుంది ఆటోమేటిక్గా. కానీ నువ్వు పడిన కష్టం నీకు అక్కడ తెలుసు కదా, అదే కష్టాన్ని ఇక్కడ ట్రై చేయి, ఇంకొంచెం డిఫరెంట్గా చేయి. అంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు అంతా స్పీడ్గా ఉందంతా, ఈ స్పీడ్కి నువ్వు క్యాచ్ చేయలేవా, ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా సేమ్ నీకు తెలిసిన భాషలో కష్టపడు, కానీ ఖాళీగా మాత్రం ఉండబాకు. ట్రై చేయి, అట్లీస్ట్ నేర్చుకో సబ్జెక్టు. ఆ ఒక్క పర్సనల్ లోన్స్ కాదు, ఓన్లీ హౌసింగ్ లోన్స్ కాదు, క్రెడిట్ కార్డ్స్ కాదు, పర్సనల్ లోన్స్ కాదు, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కాదు, ఏ మార్కెట్ నేర్చుకున్నా నీకు ఉపయోగపడేది, నీకు రూపాయి ఇన్కమ్ వచ్చేది.
ఇప్పుడు అది నేర్చుకోవడం వల్ల నా జైల్లో డబ్బులు ఏం పోవు కదా, నాకేం గంట టైం వేస్ట్ అవ్వదు కదా. నేను దాని మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఉపయోగపడుద్ది. పోనీ ఎవరికో నాకు ఇన్కమ్ నాకన్నా ఉపయోగపడుద్దిగా, నాకు ఉపయోగపడుద్దిగా. అది థ్యాంక్ యూ విసు గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అసలు ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఎవరైనా సరే బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇన్ కేస్ లోన్స్ తీసుకోవాలన్నా ఎలాంటి అర్హత ఉండాలి, తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్త పాటించాలన్న విషయాలు చాలా గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.